ఫైనల్గా ఆ జగన్నాథ స్వామి నుంచి పిలుపునైతే వచ్చేసింది. లేట్ చేయకుండా సడన్గా కొత్తవలస నుంచి మార్నింగ్ 6కి అలా స్టార్ట్ అయిపోయాం. స్టార్టింగే 4500 పెట్రోల్ అయితే కొట్టాం మా కారుకి. కారు డిజైర్. మన వాళ్ళైతే మంచి ఊపు మీద ఉన్నారు. స్టార్టింగే ఇంకా సాంగ్స్ వేసుకుంటూ అలా పాడుకుంటూ సరదాగా స్టార్ట్ అయిపోయాం. మన వాళ్ళు మంచి ఆకలి మీద ఉన్నారని చెప్పి హైవే పక్కన ఆపేసి అలా మళ్ళీ స్టార్ట్ అయిపోయాం. ఇదే నా ఫస్ట్ షార్ట్ రీల్. సో అందుకే నేను అనుకోకుండా ఏదో సడన్గా తీసేసాను. నెక్స్ట్ వీడియోలో మాత్రం కొంచెం మంచి క్లారిటీతో తీద్దాం. మనోడు చూసారు కదా, జిమికులు చేస్తున్నాడు, మంచి ఊపులో ఉన్నారు. మామూలు అయితే తగ్గేదే లేనట్టుగా ఉన్నారు మొత్తం బాయ్స్ మొత్తం. ఈ మ్యాప్ని అయితే చూసారు కదా ఫ్రెండ్స్, మనోడు అలాగా గూగుల్ మ్యాప్ పెట్టుకొని నాన్ స్టాప్ అలా కార్ కొడుతూనే ఉన్నాడు. సో ఏ వైపు వచ్చాం కూడా తెలియదు ఆ రూట్ అయితే. అక్కడ ఉన్న వ్యక్తి అయితే వచ్చేసి చెప్పారు బోట్ వస్తుంది, దాని మీద కార్ తీసుకొని వెళ్ళొచ్చు, అవతల సైడ్ వెళ్తుంది డాల్ఫిన్ వ్యూ కేవ్స్ అని. సో అలా అక్కడ ఉండి ఒక 2 hours వెయిట్ చేసి అక్కడ దొరికింది ఏదో తిన్నాం. సో అలా 1 PM వచ్చింది. సో రాగానే అలాగే మన కారు కొన్ని ఎక్కిచ్చేసాం అన్నమాట. అందులోని కొన్నిసార్లు ఆ గూగుల్ మ్యాప్ అనుకుని నమ్ముకోకూడదు అనుకుంటారు. అక్కడికి వచ్చాక కూడా మనకి అదే ఎక్స్పీరియన్స్ అయితే అయ్యాం. తర్వాత ఫైనల్గా అయితే టికెట్స్ అయితే తీసుకున్నాం. కార్కి 400 తీసుకున్నారు, పర్సన్కి అయితే 10 రూపీస్ అలా తీసుకున్నారు అన్నమాట. ఈ 2 hours ఏం చేయలేదో తెలియక అక్కడ బోటు మీద అలా కూర్చొని సరదాగా లూడో గేమ్ అలాంటివి ఆడుకున్నాం. తర్వాత ఫైనల్గా బోట్ వచ్చిన తర్వాత అలా తీశారు. అలా నదిలో వెళ్తుంటే బాగుంది, చాలా కొత్త ఎక్స్పీరియన్స్ అయితే వచ్చింది. సో మనం కూడా తగ్గం కదా, అలా హీరోలాగా ఏదో చిన్న ఫోజులు ఇచ్చాం. ఈ వీడియోకి వాయిస్ ఇవ్వాలంటే కొంచెం కంగారు పడ్డాను ఫస్ట్. తర్వాత పర్లేదులే మన వాయిసే కదా అని చెప్పేసి ఇంకా ఇచ్చేసాం. ఇక చూస్తున్నారు కదా ఈ మ్యాప్ 5 km ఉంటుంది. సో ఈ చిలకా లేక్లో 5 km ట్రావెల్ చేసిన తర్వాత 1 PM స్టార్ట్ అయ్యాం కదా. సో ఇక్కడికి వచ్చేపోటికి 4 PM అలాగ అయ్యింది. గుడి దగ్గరలోనే హోటల్లో ఒక రూమ్ తీసుకున్నాం. 6 మెంబర్స్కి 900 అలా చెప్పాడు. ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత అలాగే ఇంకా స్టార్ట్ అయిపోయాం. మనకేంటో ఆ షో అనే వార్డు మాత్రం తగ్గ వచ్చేసింది. చూస్తున్నారుగా, ఆ జగన్నాథ్ రథయాత్ర కోసం 2 నెలల ముందుగానే ప్రిపరేషన్స్ అయితే చాలా బాగా చేస్తున్నారు. గుడికి అయితే వెళ్ళిపోయాం. చూడగానే అయితే వావ్ అనిపించింది గుడి. బట్ మేనేజ్మెంట్ మాత్రం కొంచెం వేరేలా ఉంది. ఎప్పటి నుంచో ఉన్న కళ అయితే ఆ రోజు నెరవేరింది. చాలా బాగా అనిపించింది. జెండా మాత్రం ఫస్ట్ టైం చూస్తున్నాను. యాక్చువల్లీ ఇదైతే మా ఫ్రెండ్ అయితే తీసాడు వీడియో. నేనైతే గుడిలో నుంచి కింద నుంచి చూస్తున్నాను. చాలా కొత్తగా ఉంది, చాలా ఎత్తులో కనబడుతుంది. ఫైనల్ అయితే దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. ఆ జగన్నాథ్ చూడడానికి అయితే 2 కళ్ళు అయితే సరిపోలేదు. అలా 1 hour అయిపోయిన తర్వాత దర్శనం అయిపోయింది. అలా బయటకు వచ్చి చూస్తే క్రౌడ్ అయితే ఇలాగా వస్తూనే ఉన్నారు. నైట్ వ్యూ అయితే చాలా బాగుంది ఆ సర్కిల్లో. జై జగన్నాథ్. రాత్రి తినడానికైనా పక్కన షాప్కి వెళ్తే అక్కడ బిర్యానీ నుంచి పెద్దగా వర్త్ అనిపించలే. మామూలుగా అయితే తింటున్నారు రోడ్డు పక్కనే 40 రూపీస్ అంట. స్వీట్ అయితే బాగున్నట్టుగా ఉంది, నేను తినలేదు. పక్కనే ఉన్న 1.5 km దగ్గరలో ఉన్న గోల్డెన్ బీచ్కి అయితే వెళ్ళిపోయాం. బీచ్ అయితే చాలా బాగుంది. ఎర్లీ మార్నింగ్ అయితే ఇంకా బాగుంటుందంట. ఇక్కడ 2 wheelers రెంట్కి ఇస్తున్నారు పక్కనే. మళ్ళీ తిరిగి రూమ్కి అయితే వెళ్ళిపోయాం. ఎర్లీ మార్నింగ్ లేచి సన్ కార్నర్ టెంపుల్కి అయితే స్టార్ట్ అయ్యాం. మధ్యలో అయితే ఈ బీచ్ అయితే బాగుంది. వ్యూ అయితే సూపర్ ఉంది. చూడండి ప్రైజెస్ అయితే ఎలా ఉన్నాయో. రామాచండి బీచ్ పక్కన మెరీన్ బీచ్. మార్నింగ్ వ్యూ అయితే ఎక్సలెంట్గా ఉంది. కొన్ని స్టిల్స్ అయితే తీసుకున్నాను అక్కడ. 8 AM అయితే చేరుకున్నాం. టికెట్ కాస్ట్ పెద్దవారికి 40, చిన్నవారికి 20 దాకా ఉంటుంది. అక్కడ టైమింగ్స్ కొన్ని చూడండి. ఈవినింగ్ టైమింగ్ ఇచ్చారు. మార్నింగ్ 8:30 అలా తెరిచారు. సో చూడండి, ఇక్కడ కొన్ని వీడియో ఫోటోస్ అయితే మిస్ అయ్యాయి. సో అందుకనే టెంపుల్ పిక్స్ పెట్టాను. టెంపుల్ నుంచి బయటకు రాగానే తినడానికి కోసం పక్కకి వెళ్తే అక్కడ ఫుడ్ వేరేలా ఉంటుంది, మనం తినలేము. అక్కడ ఎక్కువ సమోసా, బజ్జీ, ఆలు బొండలు లాంటివి ఎక్కువ దొరుకుతాయి మన కోసం. ఇది ఎవరిని కించపరచడం కోసం చెప్పలేదు. అలా కోనార్క్ నుంచి నందనకనను జూలాజికల్ దగ్గరికి వెళ్ళాము. 60 kilometers పడుతుంది. 1 hour పట్టింది మాకు. సో అదేమొచ్చి కార్లు పెట్టుకునే పార్కింగ్, ఇదేమొచ్చి మ్యాప్ మాట. మొత్తం టోటల్ జూ మ్యాప్, ఇది ఎంట్రీ. అలా మ్యాప్ చూసుకుంటూ కుర్రలందరం అలాగా బోటింగ్కి వెళ్ళిపోయాం. అలా 6 members అలాగా 2 షేర్ చేసుకున్నాం బోటింగ్. టికెట్ కాస్ట్ ఏమొచ్చి ఈచ్ పర్సన్కి 25 రూపీస్ అలా తీసుకున్నారు. మనం తీసుకున్న దానికి న్యాయం చేయాలని చెప్పి ఈ ఎండలో కూడా తగ్గకుండా తొక్కుతూనే ఉన్నాం. సో అలాగే 30 minutes అలాగా తొక్కి ఇంకా మన వైజాగ్ జూలో అయితే లేదు, బట్ ఇలాంటి బోటింగ్ అక్కడైతే ఉంది. కొంచెం అడ్వాంటేజ్ అయితే ఉంది. అలాగని చెప్పేసి ఇక్కడ జూలో అయితే కొత్తగా యానిమల్స్ అయితే కొత్తగా ఏం లేదు, మనం చూసినట్టుగా రొటీన్గా ఉంది అంతే. బోటు వాడు టైం అయిపోయిందని చెప్పి పిలిచిన వరకు వెళ్ళలేదు. మనం బోట్ రేస్ అయితే పెట్టుకున్నాం. అందులో మామే గెలిచామనుకోండి. సో చూడండి ఒకసారి, ఇక్కడ తొండ బాగా ముదిరిపోయింది భయ్య. ఈ ముసలు చూడండి నోరు ఎలా తెలుస్తుందో. ఈ జూలోనే అంటే రొటీన్గా ఉన్నాయి మామూలుగా అయితే. ఇది ఫుడ్ పెడతారేమో అని చెప్పేసి గల దగ్గరికి వచ్చి మరి మౌత్ ఓపెన్ చేసింది.
అనకొండ 2 చూడండి ఎలా చూస్తుంది. మూలగా తినేసి పడుకుంటే పుళ్ళు సింహం లాంటివి ఇక్కడ అలా కాదు, కొంచెం యాక్టివ్గా అయితే ఉన్నాయి. ఎవరిని చేద్దామని చెప్పి సరదాగా అన్నాను కానీ కొంచెం యాక్టివ్గా అయితే ఉన్నాయి. ఇది చూడండి, ఇది ఒకటి కొత్తగా అనిపించింది మన జూతో కంపేర్ చేసుకుంటే, వైజాగ్ జూతో కంపేర్ చేసుకుంటే. రాజసం అని ఊరికే పెట్టలేదు భయ్య, పులిని చూసే పెట్టారు. 5 మెంబర్స్ అనుకోండి, చిన్న కారు తెచ్చాం, 6 మెంబర్స్ అడ్జస్ట్ అయిపోయి వెళ్ళిపోయామాట. ఇంకా అదే జోస్తో పక్కన టెంపుల్స్కి అయితే వెళ్ళిపోయాం. చూడండి మన వాళ్ళు ఎంత యాక్టివ్గా ఉన్నారో. పక్కనున్న లింగరాజు టెంపుల్కి అయితే వెళ్ళిపోయాం. అక్కడ కొన్ని వందల శివలింగాలు అయితే ఉంటాయన్నమాట, మనం తిరగలేము, చాలా బాగుంటుంది. పక్కనే ఉన్న సరస్వతీదేవి టెంపుల్ కొన్ని వెళ్ళండి, చాలా బాగుంటుంది. అమ్మవారి కొన్ని చాలా బాగుంటుంది. ఆ పక్కనే ఉన్న ముక్తేశ్వర స్వామి టెంపుల్ కొన్ని వెళ్ళాం, చాలా బాగుంది. చూడడానికి టెంపుల్స్ డిజైన్స్ ఒకేలాగా ఉంటాయి. ఇంకా అన్నీ చూసాక 4కి ఈవినింగ్ అలాగా పెట్రోల్ కొట్టేసాం. మన ఊళ్ళో ఎనర్జీ అయితే మామూలు లేదు ఫ్రెండ్స్, మామూలు కంటే మామూలు కాదు. అలాగే నాన్ స్టాప్ పాడుతూనే ఉన్నారు పాటలు. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ ఏం తినకుండా డైరెక్ట్గా ఇంకా మన దగ్గర తినేయాలని చెప్పేసి ఎక్కడ నాన్ స్టాప్ ఆపకుండా దారిలో దొరికినవన్నీ తింటూ వచ్చాం. సో ఫైనల్గా మన తెలుగు బోర్డర్ రాగానే మంచి ఫుడ్ అయితే తిన్నమాట. అప్పుడు అమ్మాయి అనుకుంటే తినేసి ఇంకా బయలుదేరిపోయినమాట. అలాగా ఎదురుకి వచ్చేపాటికి నైట్ 11:30 అలాగ అయ్యింది. సో ఇంకా ఫుల్ ఎంజాయ్ చేసాం. ఇంకా భువనేశ్వర్లో చూడవలసినవి చాలా ఉన్నాయి. నెక్స్ట్ సెకండ్ టైం వెళ్ళినప్పుడు మాత్రం పక్కా ఇవన్నీ వీడియో తీద్దాం. మళ్ళీ కలుద్దాం. బాయ్ అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఈ వీడియో చివరి వరకు చూసినందుకు.